వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ తో కలిసి డీసీసీ శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం శిక్షణా తరగతులకు హాజరు కాబోతున్నారు మల్లికార్జున్ ఖర్గే కూడా. డీసీసీ శిక్షణా తరగతుల్లో ముగింపు ప్రసంగం చేస్తారు రాహుల్ గాంధీ. వికారాబాద్ బయలుదేరి వెళ్లే ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముఖ్య నేతలతో సమావేశమై కొద్దిసేపు మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ సాయంత్రం 4:30 వరకు వికారాబాద్ లో ఉండబోతున్నారు రాహుల్ గాంధీ. శిక్షణ పూర్తి చేసుకున్న డీసీసీ అధ్యక్షులకు సర్టిఫికేట్లు అందజేస్తారు రాహుల్. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, వికారాబాద్ లో శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ వస్తున్నారు. ఎంతసేపు అక్కడ ఉంటారు? ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ డీసీసీల ఎంపికకు సంబంధించి చాలా క్లిష్టతరంగా చేయడం చూసాం మనం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కమిటీలు వేశారు. కమిటీలు వేసిన తర్వాత కింది స్థాయి వరకు నాయకులతో మాట్లాడి ఆ ప్రాంతానికి సంబంధించిన డీసీసీని ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆ డీసీసీలను వేయడం జరిగింది. సో అదే కొనసాగింపుగా 10 రోజుల పాటు శిక్షణ క్లాసెస్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈసారి మాత్రం చాలా విభిన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అటు 10 days పాటు ప్రతి ఒక్క నాయకుడు, తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అటు కేంద్ర స్థాయి నేతలు కూడా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి అనుభవాలని, మనం చేయాల్సిన పనులని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి అన్ని అనుభవాలని కూడా అక్కడ అందరితో కూడా చర్చించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇన్డెప్త్గా ఇన్సైడ్ గ్రౌండ్ పైకి వెళ్ళి కూడా డీసీసీలో పూర్తి స్థాయిలో వర్క్ ఏ విధంగా ఉంటుంది, కింది స్థాయిలో ఏ విధంగా పనిచేయాలన్న దానిపైన ఒక ప్రాక్టికల్ రిపోర్ట్ని కూడా ప్రాక్టికల్గా చేసే విధంగా కూడా వాళ్ళతో పాటు పనిచేయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగడం మనం చూసాం. సో ఈ రోజు ముగింపు వేడుకల్లో కూడా రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ని రోజుల ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించిన దానిపైన ఒక ఫోటో సెషన్ ఉంటుంది. అలాగే వాళ్ళకు ట్రైనింగ్ పూర్తి చేసినట్టుగా కూడా ఒక సర్టిఫికేట్ని కూడా ఇవ్వనున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అంతకు ముందు ఒక పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక ఫోటో సెషన్స్ కూడా నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో కూడా రాహుల్ గాంధీ చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధానికి సంబంధించిన దానిపైన, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన దానిపైన కూడా అటు రాహుల్ గాంధీ కమెంట్ చేయడం జరిగింది. సో ఈ కమెంట్ చేస్తూ కూడా ప్రపంచం మొత్తం కూడా ఈ యుద్ధం వైపు చూస్తుంది. అలాగే భారత్లో కూడా భవిష్యత్తులో ఏదైతే ఈ మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి టారిఫ్ విధానం వల్ల, యుఎస్తో తీసుకున్నటువంటి టారిఫ్ విధానం వల్ల భారత్లో కూడా ఈ యుద్ధ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పి యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన దానిపైన కూడా మీరందరూ సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధం కండి అన్న ఒక ట్యాగ్ లైన్ కూడా వాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మీటింగ్లో చాలామంది నేతలు మాట్లాడుకున్న కొంతమంది ఒక 4 నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అటు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది పార్టీ, బట్ ఆంధ్రాలో సంబంధించిన దానిపైన కూడా కొంచెం పుషప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే విహెచ్ లాంటి నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపైన మాట్లాడడం జరిగింది. అలాగే షబీర్ అలీ మాట్లాడుతూ కూడా 2 సంవత్సరాల పాటు చాలా ఘన విజయాన్ని సాధించాం, అందుకని చెప్పి విజయాన్ని కూడా సాధించామని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు విహెచ్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్, చెప్పండి, ఏం మాట్లాడారు మీరు ఇన్సైడ్? రాహుల్ గాంధీ గారు రావడంతో ఆయన అందరితో మాట్లాడిపించిండు. అందులో నేను మాట్లాడి చెప్పిన, రాహుల్ గాంధీజీ మీరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత మీకు కొన్ని విషయాలు తెలిసి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన హిస్సేదారీ ఉత్తి భాగీదారి అన్న. అది ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. ప్రజలందరూ నిన్ను నమ్మిండ్రు, ఇచ్చిండ్రు. అసలు ఏది సర్పంచులు గెలిచాం ఎక్కువ సంఖ్యలో, చైర్మన్లు వైస్ చైర్మన్ చేశారు. దీంతోపాటు మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారి ఆలోచన మహిళలకు 50% అది కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పిన. వీటికి అన్నిటికీ ఒకటే కారణం, ఇవి ఇక్కడ అన్నీ జరిగినా 9th షెడ్యూల్లో పెట్టకపోతే మాకు న్యాయం జరగదు. నువ్వు 9th షెడ్యూల్లో పెడితే ఎవరు మద్దతు ఇస్తారో ఎవరు తెలిసిపోతుంది. ఎందుకంటే మేము ఏదో అబద్ధాలు చెప్పినట్టు ప్రపగండ చేస్తున్నారు, అది కాదు. మీరు చేస్తే ఇంకా దానికి మా అందరికీ ఆశ దీని మీదే ఉంది. మీరు 9th షెడ్యూల్లో పార్లమెంట్లో రాజ్యసభకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది. రాజ్యసభలో నేను ఎందుకు మాట్లాడలేదంటే, రాహుల్ గాంధీకి, హైకమాండ్కు, రేవంత్ రెడ్డికి, మహేష్కు అందరికీ తెలుసు, హైకమాండ్లో కూడా తెలుసు వాళ్ళు ఏం చేయాలని. వాళ్ళ మీద నాకు నమ్మిక ఉంది. ఎందుకంటే నేను గత 10 ఏళ్ల నుంచి ఏ పదవులున్నా లేకున్నా బీఆర్ఎస్ తోటి కొట్లాడి 16 కేసులు, అవి చెప్పలే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. నేను అది అడగలేదు. సో మొత్తానికి అయితే రాజ్యసభకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది. పెద్ద నేతలు మొత్తం కూడా ఢిల్లీ ఉన్నటువంటి నేతలు కూడా, అటు ఖర్గే కూడా మధ్యాహ్నం కూడా ఇక్కడికి రానున్నారు. బట్ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా నాగార్జున సాగర్లో, బుద్ధవనంలో ఆయన వేరే ఇతర కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఆ మీటింగ్ అయితే కొనసాగుతుంది. మరి రాజ్యసభకు సంబంధించిన దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.